మోక్ష, హాయ్ ఎలా ఉన్నావు? బానా ఏం తిన్నావు? పప్పు పప్పు. చాలు చికెన్ చాలు చికెనా? నీకోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నాం తెలుసా ఇంటర్వ్యూ కోసం. ఓకే, స్టార్ట్ చేసేద్దాం కాబట్టి శుక్లం వరదంతో స్టార్ట్ చేద్దాం ఆ ప్రోగ్రామ్ ని. ఓకే, చెప్తావా మరి? చెప్పు. శుక్లాం బాలధరం విష్ణు శక్తివైనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వగుణ ప్రశాంతయే అగజానన పద్మార్కం గజాన మహానిత్యం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. వావ్ మోక్ష, అసలు చాలా బాగా చెప్పావు. ఏం చదువుతున్నావు నువ్వు? నేను ఎల్కేజీ ఎల్కేజీ చదువుతున్నావా? ఇప్పుడు వెళ్ళాలా ఎల్కేజీకి? చాలా బాగా చెప్తున్నావు, చాలా మాటలు వచ్చు. ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ? చెప్పు. అమ్మ డాడీ మమ్మీ నేర్పించారా? భలే మాట్లాడుతున్నావే. ఇంకా ఏమొచ్చు నీకు? శ్రీరామనామ చెప్తావా? సరే చెప్పు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సవత్సనామ తత్తుల్యం రామ నామ వరానమే. సూపర్ చెప్పావు తెలుసా. మమ్మీ వాళ్ళని పరిచయం చేస్తావా నాకు? మమ్మీ పేరేంటి? సమిత. నమస్కారం సమిత గారు. నమస్తే అండి. డాడీ పేరు? శివ. శివ గారు నమస్కారం. ఓకే, ఇంకా ఇంకా ఏం చేస్తుంటావు నువ్వు? అసలు ఎలా నేర్చుకున్నావు ఇవన్నీ? ఇంత మెమొరీ ఎలా ఉంది నీకు? అంత మెమొరీ ఉందా? ఓకే, విష్ణుమూర్తి అవతారాలు చెప్తావా? చెప్పు. మత్త అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, జ్యోతిరామ అవతారం, కృష్ణ అవతారం, బుద్ధ అవతారం, హరికి అవతారం. ఓకే, వావ్ సూపర్. అసలు మోక్ష భలే చెప్పావే. ఎవరు నేర్పించారు ఇవన్నీ? అమ్మ డాడీ. ఇద్దరు కలిసి నేర్పించారా? నువ్వు భలే ఫాస్ట్ గా నేర్చుకునేటట్లున్నావు కదా. అప్పుడు ఆ నైట్ అయితే తెలీదు, ఇప్పుడు తెలిసింది. నైట్ అయితే తెలియదు కానీ మార్నింగ్ తెలిసిందా? ఓకే, అసలు ఎలా అండి, ఎలా నేర్పిస్తున్నారు స్టార్టింగ్ నుంచి మీరు? అంటే మేము ఏది అడిగితే దాని గురించి చెప్పేస్తామండి. అలా నేర్చుకుంటున్నాడు అనమాట. అంటే ఇప్పుడు విష్ణుమూర్తిని చూసినప్పుడు అలా విష్ణుమూర్తి స్టోరీస్ అవన్నీ చెప్పేస్తాము. పండుగ రోజు కానీ ఎప్పుడైనా సరే శివుడి గురించి స్టోరీస్ అన్ని చెప్తాము, గణేష్ గురించి స్టోరీస్ చెప్తాము. మనం అన్ని అంటే ఆయన వై క్వశ్చన్స్ చాలా అడుగుతాడు. ఎందుకు 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 అనేసి ప్రతిదీ మనం ఏం చెప్పినా కూడా ఎందుకని చేసుకుంటాము, ఎందుకని అలా ఉన్నారు, ఎందుకని అలా అన్ని అలా అడుగుతాడు అనమాట. సో ఇంకా వాటికి ఆన్సర్స్ చెప్పడంతో అన్ని నేర్చేసుకున్నాడు. లైక్ స్టోరీస్ లాగా చెప్తాం ప్రతిదీ, అవన్నీ ఇంకా గుర్తు పెట్టేసుకుంటాడు. మనం ఒకసారి చెప్పినా స్టోరీ చెప్తే గుర్తుంటదా? గుర్తుంటది. ఇంకా నేమ్స్ అవన్నీ ఇంకొక 2-3 టైమ్స్ చెప్పామంటే నేమ్స్ తో కూడా ఇప్పుడు రాక్షసుల పేర్లు అవన్నీ ఉంటాయి కదండి. సో అవన్నీ కూడా ఒక 2-3 టైమ్స్ చెప్పామంటే క్యాచ్ చేసేస్తాడు. బట్ బేసిక్ స్టోరీ అయితే ఫస్ట్ టైం చెప్పగానే ఇంకా ఆయన గుర్తు పెట్టేసుకుంటారు. డౌట్స్ అడగడం వల్ల కూడా ఇంకా ఎక్కువైపోయింది. డౌట్స్ అడగడం వల్లే మనం నేర్చుకుని వాళ్ళకి నేర్పించడం ఉంటుంది. కానీ అసలు సూపర్ కదా. ఒక్కసారి చెప్పేస్తేనే పసిగట్టడం. టోటల్ గా ఎన్ని అవర్స్ వచ్చాయి నీకు మోక్ష? చెప్తావా? ఎన్ని అవర్స్ వచ్చాయి మొత్తం? ఏంటి ఏంటి చెప్పు, నాకు తెలీదు. 4 వచ్చాయండి ఇప్పటి వరకు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒకటి, నోబెల్ వరల్డ్ బుక్ రికార్డ్స్ ఒకటి, ఇంకా వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒకటి, ఇంకోటి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్నమాట. ఓకే, అంటే 3 years కదా ఇప్పుడు. అవి ఏ ఇయర్ లో వచ్చాయి? 23 months లో ఫస్ట్ 23 months లోనే 23 months లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒకటి వచ్చింది. ఇంకొకటి ఇండియా మ్యాప్, జస్ట్ స్టేట్ చూసి షేప్ రికగ్నైజ్ చేసి, షేప్ చూసి స్టేట్ రికగ్నైజ్ చేస్తాడు. మొత్తం అన్ని స్టేట్స్ జస్ట్ షేప్ చూసి రికగ్నైజ్ చేసి అది ఇండియా మ్యాప్ లో 1 minute 55 seconds లో అరేంజ్ చేస్తాడు. అంటే ఎక్కడ ఏ ప్లేస్ లో ఉంది కూడా పెట్టేస్తాడు. అరేంజ్ మొత్తం మ్యాప్ అరేంజ్మెంట్ చేసేసాడు. 1 minute 55 seconds లో చేశాడు. సో దానికి నోబెల్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. గ్రేట్. అదే 3.5 years అలా వచ్చింది. నెక్స్ట్ పజిల్ గేమ్ ఒకటి ఉంటుంది, మాంటిస్టరీ స్లైడ్ పజిల్ అని. సో దాంట్లో మనం కలర్స్ అన్ని మిస్ మ్యాచ్ చేసిస్తే ఒక 12 moves చేయాలి, అంటే లైక్ ప్రాపర్ కలర్ అరేంజ్మెంట్ అవ్వడానికి. సో అది ఒక 12 moves చేసి 10 seconds లో సాల్వ్ చేశాడు అనమాట పజిల్. ఇది పజిల్. సో ఇలా డిఫరెంట్ గా అరేంజ్ అయ్యి ఉన్న వాటిని మనము బ్లూ ప్లేస్ మొత్తం బ్లూ, రెడ్ అలా ఆర్డర్ లో పెట్టేస్తాడు. మనం ఇలా మిస్ మ్యాచ్ చేసిన దాన్ని 10 seconds లో అరేంజ్ చేశాడు. సో దానికి మేము యాక్చువల్గా అప్లై చేసిన అన్ని రికార్డ్ సైట్స్ నుంచి వచ్చేసింది. లైక్ ఆల్మోస్ట్ 7 records వచ్చాయి దానికి.
కానీ మేము తీసుకోవడం మాత్రం కొన్నే తీసుకున్నాం అనమాట. సూపర్ మోక్ష, అసలు చాలా వచ్చాయి కదా నీకు అవార్డ్స్, ఎలా అనిపిస్తుంది నీకు? హ్యాపీగా ఓకే, ఫస్ట్ అయితే ఒకసారి అది చెప్తావా, ఇండియా మ్యాప్ ని సెట్ చేస్తావా? ఓకే మోక్ష, అదేంటి చెప్పు. ఇది ఆరెంజ్ కలర్, అదేంటి? అది చూడకూడదు, మరి చూడకుండా చెప్తావా? ఓకే పెట్టేసి అస్సాం. ఓకే, మన ఏపీ పెట్టు. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నుంచి ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? ఓకే పెట్టేసి. ఎక్కడ పెడతావు? ఓకే, తెలంగాణ. వావ్, నెక్స్ట్ కర్ణాటక. సూపర్. మహారాష్ట్ర. ఆగనా? నేను ఆగలేకుంటున్నా. ఫాస్ట్ పెట్టేస్తున్నావుగా, ఎలాగూ. ఎలా తెలుసు నీకు ఇవన్నీ? ఎలా మోక్ష నేర్చుకున్నావా? ఎలా నేర్చుకున్నావు? అలా షేప్ ఎలా తెలుసు? షేప్ని బట్టి చెప్తావా నువ్వు? ఓకే, మహారాష్ట్ర అడిగే కదా, మహారాష్ట్ర పెట్టు. ఉత్తరప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్. ఒడిషా. ఒడిశా. ఇంకా జార్ఖండ్. ఓకే, మళ్ళీ పెడుతున్నావు మోక్ష నువ్వు. బీహార్. బీహార్ ఎక్కడుంది? అదేనా బీహారు? ఓకే, ఇంకా తమిళనాడు. అస్సాం. ఓకే పెట్టేసావా? సారీ, మళ్ళీ చెప్పాను నేను. ఓకే, ఇంకా ఇంకేం? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్. అరుణాచల్. ఓకే, హిమాచల్ ప్రదేశ్. ఓకే, జార్ఖండ్. పెట్టేశారా? ఉత్తరాఖండ్ పెట్టేసాను. ఓకే సరేలేదే, మళ్ళీ అడిగాను. మామూలు కూడా కాదు ఇంకా. నువ్వు పెట్టేసి పేరు చెప్పి పెట్టేసి. హిమాచల్ ప్రదేశ్ పెట్టావా? హిమాచల్ ప్రదేశ్ పెట్టావా లేదా? హిమాచల్ అదిగో అక్కడ ఉంది కదా, తీసేసావా? సరే, ఇప్పుడు ఏం పెడుతున్నా? పంజాబ్. నువ్వు చెప్పి పెట్టేయచ్చు కదా మరి పేరు. నువ్వే పేర్లు చెప్పి పెట్టేసి ఫాస్ట్గా. సరే నేను చెప్తాను. రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, హర్యానా. నెక్స్ట్ హర్యానా పెట్టు. పంజాబ్ పెట్టు. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, లడక్. లడక్, హిమాచల్ ప్రదేశ్ పెట్టు. వెస్ట్ బెంగాల్. ఇంకా నువ్వే చెప్పేసి పెట్టేసి. అదేంటి చెప్పు, అదేంటి చెప్పు. అదేంటి? ఓకే, వావ్ సూపర్, టోటల్ ఇండియా మ్యాప్ ని భలే చెప్పేసావు అసలు. ఇప్పుడు మాకు ఇండియా మ్యాప్ లో రామాయణం చెప్తావా? అవును చెప్పు. రామ్ వాళ్ళ ప్లేస్ ఏది? ఏదది? ఏంటి చెప్పు. ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ లో ప్లేస్ ఏది? ఎక్కడ పుట్టారు రాము? అయోధ్య. అయోధ్య. సీత ఎక్కడ పుట్టింది?
మిథిల ఎక్కడ ఉంటుంది, ఏ స్టేట్లో ఉంటుంది? బీహార్. హనుమాన్ ఎక్కడ పుట్టారు చెప్పు? కర్ణాటకలో ప్లేస్ ఏంటి? కిష్కింద. రామ్ వాళ్ళు ఫారెస్ట్లో ఎక్కడ ఉన్నారు? మహారాష్ట్రలో ఉన్నారు. ఓకే, శ్రీలంక ఎక్కడ ఉంటుంది? శ్రీలంక ఎక్కడ ఉంటుంది? ఓకే, మరి ఇక్కడ వాళ్ళు తమిళనాడు నుంచి వెళ్ళడానికి ఏం అడ్డు వచ్చేసింది? మరి ఎలా వెళ్ళారు ఇక్కడికి? ఎలా వెళ్ళారు ఇక్కడ నుంచి ఇక్కడికి? ఎలా వచ్చారు? స్టోన్స్ వేసుకున్నారు. ఆ స్టోన్స్ పైన ఏమని రాసి ఉంటుంది? ఓకే, చెప్పు. నెక్స్ట్ నువ్వు ఏం చెప్తావు? హనుమాన్ గురించి చెప్తావా? రామాయణం నీకు ఎవరి ఇష్టం బాగా దేవుళ్ళలో? జై శ్రీరామ్ హనుమాన్. ఎవరెవరు? ఇద్దరు ఇష్టమా? జై శ్రీరామ్ హనుమాన్ ఇష్టమా నీకు? ఎందుకు అంత స్ట్రాంగ్ ఉండాలనా? ఎవరు? జాంబవంతుడా? ఓకే, ఇంకా రామాయణంలో ఏం చెప్తావు చెప్పు? ఓకే, సీతని ఎలా ఎత్తుకెళ్ళారు చెప్పు? సీతని ఎలా తీసుకెళ్లారు చెప్పు? ఎవరు తీసుకెళ్లారు? రావణాసుడు తీసుకెళ్ళాడా? ఎందుకోసం? సూపర్, పెట్టేసాడు, అయిపోయింది పని కాబట్టి వెళ్ళిపోతున్నావు నువ్వు ఇంకా. ఓకే, వెల్ డన్. సూపర్. గౌతమ అహల్య వాళ్ళ బేబీ ఎవరు? అంజనాకి శాపం ఇచ్చిన మహర్షి పేరేంటి చెప్పు? దుర్వాస. దుర్వాస మహర్షి ఏమని శాపం ఇచ్చారు? ఎందుకని ఇచ్చారు శాపం అలాగా? డిస్టర్బ్ చేసిందని. సో మళ్ళీ అంజనా బాధపడుతుంది కదా, అప్పుడు ఏమని చెప్తారు? శివస్వామి బ్రేకింగ్ తో ఇంకొక బీబీ పుడితే మళ్ళీ మంచిగా ఇవ్వతాడు. ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది చెప్పు? అంజన కేకడిని పెళ్లి చేసుకుంటుంది. వాడు కిష్కింధలో కైలాసలో ఉంటాడు. ఓకే, ఆ కైలాసలో రోజు శివస్వామికి పూజ చేస్తూ ఉంటాడు. అప్పుడు మహారాజు పుస్తకాన్ని త్యాగం చేస్తారు. అప్పుడు నుంచి పాయితం వచ్చి కోటయ్య కైకై తాగాడు. సుమిత తాకుతుంటే ఈగ వచ్చి తీసుకెళ్ళిపోయింది. అప్పుడు ఈగ తీసుకెళ్ళిపోతే అప్పుడు సుమిత్ర కడికాడు. కైకై కోటయ్య 2 మినిట్స్ ఇచ్చాడు, అందుకనే వాడికి 2 బేబీస్. సుమిత్రకి 2 బేబీస్ పుట్టారు. ఓకే, తీసుకెళ్ళిపోయి వాయుదేవికి ఇచ్చింది. వాయుదేవి అందరికి ఇచ్చాడు. అందరూ తాగితే హనుమాన్ పుట్టాడు. వెరీ గుడ్. హనుమాన్ కి పవర్స్ ఎలా వచ్చాయి? అవును, హనుమాన్ కి పవర్స్ ఎలా వచ్చాయి? నాకు తెలియదు కదా పవర్స్. నీకు కూడా అంత పవర్స్ వచ్చాయా? చెప్పు నా హనుమాన్ కి పవర్స్ ఎలా వచ్చాయి? అంజన కేతరికి హనుమాన్ పుట్టాడు. అప్పుడు ఒకసారి వాళ్ళ మామి ఫ్రూట్ తేడానికి వెళ్ళింది. వాళ్ళ డాడీ కూడా వెళ్ళాడు. అప్పుడు వచ్చేసరికి మమ్మీ డాడీ కనిపించారు. ఓకే, అప్పుడు ఉద్యమంగా ఉన్నా అనుకుంటారు. అప్పుడు ఏమీ ఉండవు కాడి. ఓకే, ఏమీ ఉండవా? అయ్యో. అప్పుడు సూర్యుని చూసి ఫ్లై చేస్తాడు. మ్యాంగో అనుకొని సూర్యుడి దగ్గరికి వెళ్తాడు. ఓకే, మరి సూర్య తింటాడా? కాడు, తింటాడు. అప్పుడు కింద పెట్టేస్తే రెడ్గా అయిపోయింది మౌత్. అప్పుడు కింద పడిపోయాడు. ఓకే, అప్పుడు వాయుదేవుడు పట్టుకున్నాడు. వాయుదేవుడు పట్టుకున్నాడా హనుమాన్ని? పట్టుకొని నా బేబీని ఎవరు తెచ్చింది అని మొత్తం కేబులోకి వెళ్ళిపోయి ఏది మొత్తం హనుమాన్ కొండ తీర్చేస్తాడు కదా, అలా ఎక్కెళ్ళిపోయాడు. ఓకే, అప్పుడు ఇంకెవరు బ్రీతింగ్ చేయలేదు, ఏరంతా లాగేశాడు కాబట్టి. అప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడు? సన్స్వామి 5 పవర్ ఇస్తాడు. బ్రహ్మ అయితే నువ్వు చిన్నగా కావాలంటే చిన్నగా అవుతావు, పెద్దగా కావాలంటే పెద్దగా అవుతావు అని చెప్తారు. ఇందులో అయితే నేను నీ మీదకి వెపన్ వేస్తాను కదా, సారీ నీకే వెపన్ అయినా నువ్వు ఎప్పటికీ చనిపోవు అని చెప్తాడు. తర్వాత
అప్పుడు బ్రహ్మహిర అంటే ఇలా నమస్తే పలుకుతారు. అప్పుడు అందరు చిరంజీవిలాగా చేస్తారు. ఓకే అప్పుడు చిన్నప్పుడే హనుమాన్కి పవర్స్ తెస్తాయి. ఓకే. హనుమాన్కి పంచముఖి అవతారం ఉంటుంది కదా. హనుమాన్కి పంచముఖి అవతారం నీకు తెలీదా? నాకు తెలీదు, చెప్పు. హనుమాన్, నరసింహ, గరుడ, వరాహ, హయగ్రీవుడు. అవి 5 ఫేసెస్ ఉంటాయి పంచముఖి అవతారంలో ఆంజనేయ స్వామికి. ఆంజనేయ స్వామికి శాపం ఇస్తాడు కదా ఒక సేజ్ తృణబిందు. ఏమని శాపం ఇచ్చారు? నీకు ఎవరైనా గుర్తు చేస్తే అప్పుడు అని చెప్తాడు. అప్పుడు ఏం గుర్తొస్తుంది? అప్పుడు చెప్పు. జాంబవంతుడు గుర్తు చేస్తాడు హనుమాన్కి. నీకోసం ఎవరప్పా? లేచుండే నా ప్రాణం బుద్ధి తల్లి. బుజ్జి తల్లి అంటే నాగ చైతన్య కదా. వావ్, కరెక్ట్ ఆన్సరా. పాపట్ గమ్ముంట పట్టుడు అశుక వరకు పట్టుకుంటూ సిండికేటు మళ్ళీ భుజాన వదలేచి ఊడికపోతే అడుగేచి. వావ్, అల్లు అర్జున్ పుష్ప. ఒక్కొక్కరిని కాచేకాయ అందరిని 100 మందిని ఒకేసారి తీసుకురా. మగధీర కదా. మగధీరా. yes కరెక్ట్. నేను 3 పాయింట్స్. ఇంట్లో పినొచ్చింది పినంతవ్యాని. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం. వెరీ గుడ్. A for అయోధ్యరామ, B for మార్గరామ, C for చిన్మయరామ, D for దశరథరామ, E for ఈశ్వరరామ, F for ఫాల్గుణరామ, G for గుణాత్మపరరామ, H for హనుమాన్రామ, I for వినాయరామ, J for విఘ్నరామ, K for కౌశల్యరామ, L for లక్ష్మణరామ, M for వయారామ, N for నరహరిరామ, O for ఓంకారరామ, P for పురుషోత్తమరామ, Q for ఉత్తరరామ, R for శంకరరామ, S for శిష్టరామ, T for తారకరామ, U for ఉదాత్తరామ, V for U for ఉదాత్తరామ, V for వటిత్తరామ, W for వైకుంఠరామ, X for జితేంద్రరామ, Y for యోగితరామ, Z for సన్నహితరామ. వెరీ గుడ్. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ నేను గాడ్స్ నేమ్స్ చెప్తాను, నువ్వు వెహికల్స్ ఏంటో చెప్పాలి, వారి వాహనాలు ఏంటో చెప్పాలి. ఓకే. శివస్వామి వాహనం ఏంటి? నంది, దుర్గామాత వాహనం ఏంటి? పార్వతీదేవి వాహనం ఏంటి? లయన్, దుర్గాదేవి వాహనం ఏంటి? లయన్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం ఏంటి? ఇక్క, గణేష్ స్వామి వాహనం ఏంటి? ల్యాబ్, లక్ష్మీదేవి వాహనం ఏంటి? అబూల్, విష్ణుమూర్తి వాహనం ఏంటి? గరుడ, బ్రహ్మస్వామి వాహనం ఏంటి? హంస, సరస్వతీదేవి వాహనం? హంస, వరుణదేవుడిది? మకర, అగ్నిదేవుడు ఫైర్ గాడ్ది? గుడ్, ఓకే. కామదేవు? ప్యారెట్, ఓకే. కాళీమాత? ఓకే. శని స్వామిది? ప్రో, ఇంద్రుడిది? వైట్ ఎలిఫెంట్, బృహస్పతి? వైట్ ఎలిఫెంట్, విశ్వకర్మ? ఎలిఫెంట్, ఓకే. సంతోషి మాత? డాంగ్, సంతోషి మాత, కౌ, శీతలామాత? డాంకీ, అయ్యప్ప స్వామి? టైగర్, ఓకే. సన్కి? సన్ స్వామికి? సెవెన్ హార్టెడ్, మూన్కి? యాంటీలోప్, కాలభైరవ స్వామికి? డాగ్, గంగాదేవికి? మక్కల, యమున గాడ్కి? టోటల్, యమాకి? బఫల. ఓకే. వెరీ గుడ్. మళ్ళీ గట్టిగా. ఓకే, అంటే స్కూల్లో కూడా అడుగుతూ ఉంటారు కదా చాలా మంది పేరెంట్స్ కూడా, ఎలా అసలు ఏంటి అని మిమ్మల్ని అడుగుతుంటారు. అడుగుతున్నారండి. అంటే ఇన్స్టాగ్రామ్లో అది పోస్ట్లు అవి చూస్తారు కదా. అవును. సో ప్రతి ఒక్కరు ఏంటి ఎలా చెప్తున్నారు అని లైక్ యాక్చువల్గా బుక్ రెఫరెన్సెస్ అలాంటివి కూడా ఏమీ లేవండి. నాకు ఏ స్టోరీ అవుతే తెలుసో నేను అదే చెప్తాను అనమాట. బాబుకి ఏంటంటే పడుకునే ముందు ఖచ్చితంగా మనం స్టోరీ చెప్పాలన్నమాట. 100% స్టోరీ చెప్తేనే పడుకుంటాడు. స్టోరీ వింటూ పడుకుంటాడు. సో అలా డైలీ స్టోరీస్ చెప్పాలి. ఇంకా డైలీ స్టోరీస్ అంటే మనం ఇంకా ప్రతిదీ నేను స్టోరీస్ లాగే చెప్తాను అనమాట. అంటే
ఆ రోజు ఏమైనా ఒక బ్యాడ్ పని చేశాడంటే అది మళ్ళీ నెక్స్ట్ డే రిపీట్ చేయకుండా నేను అది ఒక స్టోరీలా చెప్తాను. అంటే ఇప్పుడు ఏమైనా సిజర్ పట్టుకున్నా, డాగ్స్ దగ్గర ఆడుకుంటున్నా, అదొక స్టోరీ లాగా చెప్తాను అనమాట. డాగ్ ఎప్పుడైనా దానికి ఇరిటేషన్ వస్తే అది కరిసేస్తుంది నాన్న అని చెప్పేసి. సో మనం చెప్పే స్టోరీస్ అన్నీ ఇంకా నీట్గా ఓకే, అందుకనేసి నెక్స్ట్ టైం అది రిపీట్ చేయడం అనమాట ఇంకా. సో అలా రామాయణం కూడా లైక్ టీవీలో వచ్చే న్యూస్లన్నీ అంటే ఏదో ఆడుకుంటున్నాడు అలా అనుకుంటాం, బట్ స్టిల్ వింటాడనమాట. అన్నీ ఆయనకి రికార్డ్ అవుతూ ఉంటాయి అనమాట. లేదండి, టీవీ ఫోన్ మాత్రం అసలు చూపించము. ఓన్లీ ఏమైనా స్టోరీస్ మాత్రం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసినవి, లేదంటే ఒక్కసారి అండ్ మేము మూవీస్కి వెళ్ళిన ప్రతి మూవీకి తీసుకెళ్తాం. యాక్చువల్లీ ఫస్ట్ మూవీస్కి అన్నిటికీ తీసుకెళ్లే వాళ్ళం అనమాట. సో ఫస్ట్ మంత్స్ బేబీ ఉన్నాడు, ఆదిపురుష్ మూవీకి తీసుకొని వెళ్ళాం. అప్పుడు చూసినప్పుడు అందులో మంకీస్ కొంచెం బేబీస్కి ఇంట్రెస్టింగ్ యానిమేషన్లా ఉంది కదా, సో అప్పుడు నచ్చింది అనమాట. ఆ తర్వాత అప్పుడు అడిగాడు, అప్పుడు జస్ట్ మాటలు రావు, జస్ట్ చిన్న చిన్న వర్డ్స్ లాగా, ఓన్లీ వర్డ్సే తెలుసు మంకీ అలా. సో అలా మాట్లాడేవాడు. తర్వాత రీసెంట్గా మళ్ళీ చూశాడు అనమాట, లైక్ ఒక 5 months బ్యాక్ అలా. ఆ తర్వాత ఇంకా అంతే, స్టోరీ ఒకటి మనం స్టార్ట్ చేసామంటే ఇప్పుడు క్వశ్చన్స్ కూడా చూసారు కదా, నేను ఏ సీక్వెన్స్లో చెప్పానో మళ్ళీ అదే ఆయనకి తెలుసు. డిఫరెంట్ సీక్వెన్స్లో చెప్పిన ఆన్సర్ చెప్పడం తెలుసు, కానీ నేను రాంగ్ చెప్తున్నాను, సీక్వెన్స్ కరెక్ట్ మిస్ అవుతున్నాను అని అనుకుంటాను. సో అలా స్టోరీస్ కూడా అంతే, ఒక్కసారి చెప్తే ఇంకా అర్థమైపోతుంది. ఆయనకి హనుమాన్ క్యారెక్టర్ ఇవన్నీ చాలా నచ్చాయి అనమాట. సో అలా రోజు ఒక 8 days కంటిన్యూస్గా చెప్పించుకున్నాడు రామాయణం 2 times, లైక్ మధ్యాహ్నం పడుకునేప్పుడు, నైట్ పడుకునేప్పుడు. సో అలా 8 days అంతే నేర్చేసుకున్నాడు రామాయణం. ఇంకా క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ అన్నీ చెప్పేసేవాడు అనమాట. ఫస్ట్ అంతా వినేవాడు, తర్వాత మనం అంటే ఇప్పుడు మన బేబీస్కి ఏది చెప్తున్నా కూడా లైక్ ఇంటరాక్టివ్ లాగా వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేసి, సో మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వాళ్ళు మనకి ఆన్సర్స్ అవి చెప్తూ ఉంటారు. సో అలాగే రామాయణం స్టోరీ మొత్తం చెప్పేసేవాళ్ళు, లైక్ అన్ని క్యారెక్టర్స్, లైక్ చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా అవన్నీ పేర్లు కూడా గుర్తుపెట్టేసుకొని చెప్పేస్తున్నాడు అనమాట. సో అది మేము రికార్డ్స్కి అప్లై చేసాము. దానికి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నోబెల్ వరల్డ్ రికార్డ్స్ కూడా వచ్చింది దానికి. బట్ ఇండియా మ్యాప్కి తీసుకున్నాము అనేసి మేము దానికి ఇంటర్నేషనల్ నుంచి తీసుకున్నాము అనమాట. సో అంటే ఇప్పుడు చిన్న పిల్లల్ని కూడా పెంచుతూ ఉంటారు, సో వాళ్ళందరికీ ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే ఏం ఇస్తారు? అంటే ఇప్పుడు ఎవరికైనా మనము అంటే ఇప్పుడు మన బేబీస్ని చూస్తే మోస్ట్లీ అందరూ మొబైల్ ఫోన్స్ చూస్తూ ఉంటారు ఎక్కువ, లేదంటే టీవీ చూస్తూ ఉంటారు. సో అలా కాకుండా లైక్ వాళ్ళతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామంటే వాళ్ళతో పాటు మనం కలిసి ఆడుకుంటూ, వాళ్ళు చెప్పిన గేమ్స్ ఆడుకుంటూ. ఇప్పుడు బాబుకి ఇవన్నీ ఎలా గుర్తుండిపోతున్నాయంటే, హనుమాన్ స్టోరీ చెప్పాడు అనుకోండి, హనుమాన్ స్టోరీ మేమిద్దరం రోల్ ప్లే చేసుకుంటాం. ఆయన హనుమాన్ క్యారెక్టర్ ప్లే చేస్తాడు, నేను ఇంకో క్యారెక్టర్ ప్లే చేస్తాను. సపోజ్ ఇంట్లో ఎవరున్నా వాళ్ళందరూ ప్లే చేయాలి ఆ క్యారెక్టర్ ఆయనతో పాటు. సో అలా అనమాట, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లైక్ వాళ్ళతో మనం టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, లైక్ వాళ్ళకి టీవీలో ఏదో ఇచ్చేసి మన పని మనం చూసుకోవడం కాకుండా, లైక్ మన టైం వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళకి ఇంకా మనం స్పెండ్ చేస్తున్నామంటే ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్స్ అవసరం లేదు కదా టీవీ చూడడం అది. పోనీ ఇప్పుడు టీవీ చూస్తున్నారు అనుకున్నా కూడా అందులో ఏం చూస్తున్నారు, మనం పక్కన కూర్చొని దానిలో నుంచి వాళ్ళతో పాటు కూర్చొని చూసి దానిలో గుడ్ బ్యాడ్ చెప్పాలి. వాళ్ళకి ఇలా చేయకూడదు నాన్న, ఇది తప్పు, లేక వాళ్ళు ఏవేవైనా చూసినప్పుడు ఇలా చేయకూడదు, ఇది చెయ్యాలి అని చెప్పేసి మనం వాళ్ళతో పాటు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చూసినవైనా ఏదో ఒకటి దాంట్లో అయినా మనం గుడ్ బ్యాడ్ కన్వే అయ్యేలాగా చెప్పుకుంటే అది వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ వాళ్ళకి ఇచ్చేసి కంప్లీట్గా మీరు చూసేసుకోండి అని మన పని చూసుకోవడం అలా చేయకుండా లైక్ బేసిక్గా మీరు ఎలా అనుకున్నారంటే మీకు ఎవరైనా చెప్పారు, మీరు విన్నారా? మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో బాబుకి ఇవన్నీ చెప్పాలి అనుకున్నారు, మా మమ్మీ స్టార్ట్ చేసేవారు. ఇంక తర్వాత మేము హైదరాబాద్ వచ్చేస్తాం కాబట్టి సో ఆ తర్వాత నేను కంటిన్యూ చేసేదాన్ని అనమాట. అన్ని లైక్ శ్లోకాలు అవన్నీ కూడా మా మమ్మీ స్టార్ట్ చేస్తారు నేర్పించడము. మేము హాలిడేస్కి అది వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను అడుగుతాడు కంటిన్యూ చేయమని చెప్పేసి ఆ స్టోరీస్ అలా. సో ఖచ్చితంగా ఎన్ని డేస్ అయినా కూడా ఎప్పుడు పడుకున్నా అదే టైం అయినా స్టోరీ చెప్పాలి, ఆయన స్టోరీ వింటూ పడుకుంటాడు. అలా స్టోరీ లైక్ అది మాత్రం చాలా బాగుంటుందండి పిల్లలకి. స్టోరీస్ అలవాటు చేసామంటే బెడ్ టైమ్ స్టోరీస్. సో మనం దానిలో చాలా చెప్పొచ్చు, లైక్ మన పాస్ట్ అంటే ఈ రామాయణం మహాభారతం అవే కాకుండా కూడా లైక్ లైవ్ కూడా వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయకూడదు. నేనైతే అన్నీ అలానే చెప్తాను, లైక్ సిజర్ యూస్ చేస్తున్నాడన్నా కూడా అదే చెప్తాను. పడుకున్నప్పుడు ఒక బేబీ సిజర్ యూస్ చేశాడు, ఇలా ఫింగర్ కట్ అయిపోయింది, బ్లడ్ వచ్చింది అంటే అదంతా ఇమాజిన్ చేసుకుంటాడు. ఓకే ఇది ఇలా యూస్ చేయకూడదు, ఈ వేలో దీన్ని యూస్ చేయకూడదు. సో అలా అనమాట, ప్రతి ఒక్కటి స్టోరీస్ లాగే చెప్తాము.
స్టోరీస్ లాగా వాళ్ళకి ఇంట్రెస్టింగ్, అంతే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేలాగా. లైక్ ఇప్పుడు యానిమేషన్ అవన్నీ ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు కాబట్టి, సో మనం కూడా అలాగే లైక్ వాళ్ళతో పాటు రోల్ ప్లే చేసుకుంటూ అంతలాగా మనం ఉండి చెప్తున్నామంటే అందరూ పిల్లలు చెప్పేస్తారు ఈజీగా. సింధూర్ గురించి ఏం తెలుసు నీకు? ఆర్పించిండు ఏంటి ఆపరేషన్ నిన్న సింధూర్? రాత్రి ఇండియన్ పాకిస్తాన్ తల్లి 9 ప్లేటర్స్ Okay. బాంబులు పెట్టి అటాక్ చేస్తారు. అందుకనే ఇండియన్స్ పాకిస్తాన్ ఇండియన్స్ ని అటాక్ చేస్తున్నారు. అందుకనే ఇండియన్స్ జాగ్రత్తగా ఉండాలి. ఇండియన్స్ జాగ్రత్తగా ఉండాలా? ఎలా ఉండాలి జాగ్రత్తగా? ఎవరైనా వస్తుంటే హౌస్ దగ్గరికి పారిపోయి దాక్కోవాలి. ఓకే. హౌస్ బ్రీడింగ్ ఏమైనా కనిపించకపోతే ఇలా పెట్టుకోవాలి. ఇంకా హెడ్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. అవును, మాక్ డ్రిల్ లో మొత్తం చెప్పేస్తున్నావు అయితే. బేబీస్ ఆడుకోకూడదు. బేబీస్ ఇంట్లో ఉండాలి. లాక్ కర్టెన్స్ అవన్నీ లాక్ చేయాలి. డోర్స్ కర్టన్స్ అవన్నీ లాక్ చేసుకోవాలి. ఓకే. ఇంకా అప్పుడు ఏమనుకుంటారు? లైట్స్ కూడా ఆఫ్ చేసుకోవాలి. వావ్, బాగా చెప్పావు. టీవీ కూడా పెట్టుకోకూడదు. ఫోన్ కూడా పెట్టుకోకూడదు. ఏమి పెట్టుకోకుండా ఉంది. మనం పాకిస్తాన్ కి ఇక్కడ ఇండియన్స్ లేరు అని చెప్తారు. ఓకే. అప్పుడు పాకిస్తాన్ వేరే చోటు చేస్తారు. ఓకే, ఇక్కడ ఇండియన్స్ లేరు కాబట్టి మొత్తం డార్క్ గా ఉంటది కాబట్టి లేరు అంటారు. అప్పుడు వేరే చోటుకి వెళ్తారు పాకిస్తాన్ వాళ్ళు కదా. వావ్, భలే చెప్పావే. లోపలికి డౌన్ చేస్తారు. ఓకే. బాయ్. అప్పుడే సరే, మరి బాగా చెప్పావు. ఓకే, నీకే చాక్లెట్స్ 2 కూడా నీకే. మోక్ష ఏం చెప్తాడు టోటల్ గా మొత్తం? రామాయణం మొత్తం చెప్తాడండి. రామాయణం క్యారెక్టర్స్ అవి కొన్ని శ్లోకాలు చెప్తాడు. శ్రీరామ వితీయాలు కొన్ని, ఇంకా విష్ణుమూర్తి అవతారాలు 10 అవతారాలు, ఆ 10 అవతారాలు స్టోరీస్ అన్ని చెప్పేస్తాడు. ఇంకా హనుమాన్ గురించి మొత్తం చెప్తాడు. హనుమాన్ స్టోరీస్ అన్ని లైక్ హనుమాన్ బర్త్ దగ్గర నుంచి మొత్తం అన్ని హనుమాన్ గురించి చెప్పేస్తాడు. ఇండియన్ స్టేట్స్ కానీ ఇండియా మ్యాప్ లో ఇవన్నీ చెప్పేస్తాడు. మ్యాప్స్ లైక్ మనకి న్యూస్ లో వచ్చేవి కూడా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అప్డేట్ ఎలా వింటాడు కదా, ఏంటి ఏమైంది, ఎందుకు అక్కడ వేశారు అనేసి. సో అలా సునీత విలియమ్స్ గురించి అడుగుతాడు, స్పేస్ లో నుంచి వచ్చింది. సో అలాగే టీవీలో వచ్చిన అన్ని అప్డేట్ తెలుసుకుంటాడు అనమాట. ఎందుకు అని అడుగుతాడు. మోస్ట్లీ లైక్ అన్ని చెప్పేస్తాడు. పజిల్స్ సాల్వ్ చేస్తాడు. ఇప్పుడు రీసెంట్ గా చెస్ ఆడుతున్నారు, చెస్ స్టార్ట్ చేసామన్నమాట, ఇంట్రడ్యూస్ చేసాము. లైక్ చెస్ లో ఉన్నవన్నీ చెప్తాడు. వాటి పాయింట్స్, బేసిక్ రూల్స్ అవన్నీ ఎలా మూవ్ అవుతాయి అవన్నీ చెప్తాడు ఇప్పుడు. ఓకే. అలాగే మోక్షకు సంబంధించి చాలా మంది అల్లరి చేస్తూ ఉంటారు. పిల్లల్ని మేము పెంచుకోలేకపోతున్నాం, అబ్బా చాలా గోలగోల చేస్తున్నారు అంటూ ఫోన్లు ఇవ్వడం, టీవీలు కూడా చేయించడం అట్లా చేస్తుంటారు కదా. మరి వాళ్ళందరికీ మంచి ఒక మెసేజ్ మళ్ళీ చివరిగా ఇవ్వాలంటే ఏం చెప్తారు? వాళ్ళందరికీ అంటే ఓన్లీ లైక్ ఫోన్లు ఇవ్వడం కాకుండా పేరెంట్స్ గా మనం వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే మన టైం. లైక్ నేను ఇప్పుడు వర్క్ చేయట్లేదు, లైక్ నా టైం మొత్తం నేను బాబుతోనే స్పెండ్ చేస్తాను అనమాట. లైక్ ఏం అడిగినా చెప్తాను, ఏం ఆడుకుందామన్నా మేము ఇద్దరం కలిసి ఆడుకుంటాం, ఏం చేయాలన్నా మేము ఇద్దరం కలిసి చేస్తాం. సో మన యాజ్ ఎ పేరెంట్స్ మనం వాళ్ళకి ఇవ్వగలిగే బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే ఇప్పుడు టైం. మన టైం స్పెండ్ చేస్తే చాలు, వాళ్ళకి టైం స్పెండ్ చేస్తే చాలు. స్టోరీస్ చెప్పడం. ఫోన్ టీవీ ఏమైనా చూస్తుంటారా బాబు? అంటే మేము మూవీస్కి వెళ్తే తీసుకెళ్తామండి. టీవీ ఎప్పుడైనా బోన్ చేస్తున్నప్పుడు అలా టీవీ చూస్తాడు. ఇంకా ఫోన్ అయితే అసలు ఇవ్వము. అసలు ఇవ్వరు. గేమ్స్ అలా ఆడడం, వీడియో చూడడం ఏది లేదు. లేదు. ఓకే. ఎక్కడైనా కావాలంటే అంటే మాకు ఇక్కడ బాక్స్ క్రికెట్స్ ఉన్నాయన్నమాట, ఇండోర్ ని, అక్కడికి తీసుకెళ్తాము. అక్కడ అవుట్డోర్ గేమ్స్ మాత్రమే. ఇండోర్ అంటే జిఎస్ఎస్ లార్డ్స్ క్రిక్ జోన్ అని. ఏంటి నాన్న మంది నువ్వు ఓపెన్ చేసావు కదా కొత్తది, చెప్పు. గ్రౌండ్ ఓపెన్ చేసావా? కొత్తది ఓపెన్ చేసాం అనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఆడుకుంటాడు అంతే, బయట ఆడుకోడు. లైక్ మనమే వాళ్ళ ఏజ్ లోకి వెళ్ళి ఆడుకోవాలన్నమాట. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే లైక్ వాళ్ళ ఫ్రెండ్ లాగా, వాళ్ళకి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా మనం టైం స్పెండ్ చేసాము అంటే ఇంకా చాలు. వాళ్ళకి టీవీస్ అవసరం. మనం చిన్నప్పుడు అంతే కదండి, ఫ్రెండ్స్ తో బయట ఆడుకోవడము అది చేసి కలుస్తుంటే బాగా. అంటే ఎక్కువ ఎవరు లేరు, లైక్ మోస్ట్లీ మేమే ఆడుకుంటాం. అందరూ ఆయనకి ఫ్రెండ్స్ లాగే, ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు మా మమ్మీ వచ్చినా చాలా చిన్నపిల్లలాగా ఇంత కూర్చొని ఆడుకోవాలి, అలా అన్నమాట. అంటే ఇప్పుడు మనందరము టైం ఇస్తే కొంచెం, ఇప్పుడు అందరూ బిజీ లైఫ్స్ లో ఎవరు వాళ్ళ పనిలో వాళ్ళు ఉండి ఫోన్స్ ఏవో అవి యూజ్ చేసేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళతో మనం కూర్చొని కొంచెం సేపు ఆడుకుంటూ అలా ఉంటే వాళ్ళు మనల్ని బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మనం చెప్పిన మాట వింటూ అలా బాగుంటుంది. ఓకే, సూపర్. మోక్ష
థ్యాంక్ యూ సో మచ్ మోక్ష, ఇక్కడికి వచ్చేసి ఇంటర్వ్యూ ఇచ్చి మంచిగా అన్ని చెప్పేసినందుకు. ఓకేనా, హ్యాపీనా నువ్వు? నేనైతే ఫుల్ హ్యాపీ ఇలాంటి కిడ్. బాయా అప్పుడే? సరే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.